టీ20 ప్రపంచ కప్ లో లో స్కోర్ గేమ్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో చివరికి టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ పేసర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం 119 పరుగులే చేయగలిగింది. టీమిండియా బ్యాట్స్మెన్లలో 42 పరుగులతో పంత్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏమాత్రం బ్యాట్స్మెన్లకు అనుకూలించని పిచ్చిపై పంత్ కింగ్ మేకర్ గా నిలిచాడు. ఇక 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు మంచి శుభారంభమే దక్కింది. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులతో నిలిచింది. చేయాల్సిన స్కోర్ తక్కువగా ఉండడం, చేతిలో 9 వికెట్లు ఉండడంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. కానీ కట్టుదిట్టంగా బంతులేసిన భారత పేసర్లు పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచారు. దీంతో చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్ 7 వికెట్లకి 113 పరుగులకే పరిమితమైంది. బుమ్రా 3 వికెట్లు తీసి పాకిస్తాన్ ఓటమిని శాసించాడు. అలాగే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. మొత్తంగా 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ స్పందించాడు. మేము ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తామనుకున్నాం. అందులో భాగంగానే బౌలింగ్ లో సత్తా చాటాం. కానీ బ్యాటింగ్ లో పూర్తిగా వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణమని బాబర్ అజమ్ పేర్కొన్నాడు. ఆరంభంలో మంచి స్టార్ట్ అందుకున్నా చివరికి వచ్చేసరికి వరుసగా వికెట్లను కోల్పోవటం, అలాగే అధికంగా డాట్ బాల్స్ ఆడడం ప్రతికూలంగా మారిందని బాబర్ అజమ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఛేదన కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదని, సింపుల్ గా నార్మల్ గా ఆడాలనుకున్నామని బాబర్ అజమ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మాపై బుమ్రా చెలరేగి బౌలింగ్ చేయడంతో వరుస వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందని బాబర్ అజమ్ పేర్కొన్నాడు.